రమరాయ రమో తల్లిరో దేవాసు ఓ రమ రాయో రమదేవి దేవాసు ఆరప్పుడేమన్నాదు అడు తల్లిరో దేవాసు అడే నాయన బాబు రామకుమారి ఊరంట ముంతీరో ఈ గోల పడలేరు ఊరాల మందకి ఆది నారాయణుడు ఆరాల మందకెళ్ళు ఆరాధ నారాయణుడు ఆ మాటలు అన్నాడు వాది నారాయణుడు ఆగాల వరతల్లో అది ఏవేవి సర్దిరే కడతనున్నది ఆనమా పచ్చళ్ళు కనగడతానన్నదో డబ్బా కాయోడలే కడతనున్నది ఆ కృష్ణం కాయాలు అది సర్ది కడుతున్నాడు ఆడెల్లగా నల్లగా నెలుతున్నాడు ఆడెల్లగా నల్లగాను ఆడెల్లి తప్పుడు అల తల్లి దేవాతికి అల తల్లి గోపమ్మ చెప్పుతున్నది ఏ నన్న తల్లి గోపమ్మ అలా చెప్పుతానన్నదో ఓ రెగ్గిలంత కొడుకు రెండుడా నీకు చెరులోని నీళ్ళన్నీ చేపల లింగులు అలా నూతులో నీళ్ళన్నీ కప్పలింగుళ్ళు ఆ రెగ్గిలంత కొడుకు ఆడినడా నీకు ఆ పాలు నీవు నావలింగుళ్ళు ఏ నా పాలు నీకు ఆ నాలింగుళ్ళు ఆ రెగ్గిలంత కొడుకు రెండుడా నీకు అడి మాధవుడు దొడ్డూరు ఆ మంచి మామిడి చెట్టు ఆ రన్నలార మీరు మా తమ్ములార ఈ రన్నలార మీరు ఊరి మా తమ్ములారు సంతానికి రన్నలా మీరు ఇది సంతరం ఆగించారు అన్నదమ్ములు కూడా అన్నదమ్ములు కూడి వస్తాడగూడి అన్నదమ్ములు కూడి వస్తాడగూడేరు చంత ఆరాధించారు అన్నదమ్ములు ఆరాల మందకు ఆడ బయలుదేరినాడు ఆడ తల్లి గోపమ్మ చెప్పుతున్నది ఓ నాయన నా బాబు కుమారుండో ఎన్నెన్ని కోనలు వేపినా గాని ఏడెన్నెన్ని కోనలు వేపినా గాను అడ శివశక్తి కోనలకి ఎల్లకర కొడుక ఈయన శివశక్తి కోనలకు ఇవి ఎల్లగర కొడుకు శివశక్తి కోనలు సిగ్గుపడతావు ఏడెన్నెన్ని కోనలు వేపినాడు ఏ రీతి కొన్నాడు కనుడు మాధవుడు ఆడ తల్లని మాటలు ఆడాలోచించినాడు ఆడెందుకో మా తల్లి ఎల్లొద్దన్నది ఆడెందుకో మా తల్లు ఆ నెల్లొద్దేమన్నాడు తప్పగా శివశక్తి కోనకెళ్ళాడు తప్పగా శివశక్తి కోనకెళ్తామారు అప్పుడు ఏమేమో ఆరాధన అవుతున్నాడు ఊరంటే అవుతువో అడు దండించినాడు సాగరి బట్టలే చాలా దండించి ఇది సాగరి బట్టలు ఏ తప్పులో తెలియదు చాలా వస్తున్నాయి అంటే